గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏందంటే ఆల్రెడీ మనకి యూట్యూబ్‌లో లాస్ట్ వీడియో ఏం చేసాము. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో రెండో ఆప్షన్ చెప్పినట్టున్నాము. ఈరోజు ఫస్ట్ ఆప్షన్ మిగతా ఆప్షన్స్ గురించి हिम्मत है तो बताओ। ఈరోజు ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలలో మొత్తము అన్ని మిగతా ఆప్షన్స్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ విత్ బీపీఆర్ రైడర్ ఎక్స్‌ప్లనేషన్. ఓకే. ఇప్పుడు మనకి డైరెక్ట్‌గా క్రోమ్ ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి మీరు ఇవి వీడియోలు చూసిన వెంబడే మీకు సంబంధించిన సర్కిల్ ఈ పాలసీ ఎవరికిస్తే బాగుంటుంది అనేది ఐడెంటిఫై చేసి చెప్పడం స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. రాను రాను సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్‌గా అయితూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు కిక్ కోడ్స్‌లోకి వెళ్తున్నాను. దాని తర్వాత సేవింగ్ సొల్యూషన్స్, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్, ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అయిపోయింది, సుప్రీం అయిపోయింది. ఇప్పుడు సెక్యూర్. ఈ రెండిటికంటే అడ్వాన్స్డ్ ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. ఓకేనా? మిస్టర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ నేను 95 పెడతాను. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్కి ఇస్తే ఈ పాలసీలు 100% మ్యాక్సిమం రిటర్న్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 85 ఇయర్స్ వరకు పాలసీ టర్మ్ ఇవ్వచ్చు. 85 ఇయర్స్ వరకు బీపీఆర్ రైడర్లు ఉంటాయి. పేమెంట్ ఆప్షన్ 12 ఇయర్స్ ఉంటుంది. రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. మాక్సిమం కవరేజ్ వస్తుంది. మాక్సిమం రిటర్న్స్ వస్తాయి. పాలసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ వరకు మనం మాక్సిమం యూజ్ చేసుకుంటాం కాబట్టి. ఓకేనా? ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్, పాలసీ టర్మ్ 17 ఇయర్స్. ఇదేంటంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇది 17, 33 సేమ్ ఎఫ్జీ ప్లేస్ లాగానే దానికి దీనికి కొంచెం ఎక్కడో దగ్గర వేరియేషన్స్ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. కొంచెం దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ ఉంటుంది. అబ్జర్వ్ చేసినట్లయితే రిటర్న్స్ కూడా కొంచెం అటు ఇటుగా పెరుగుతూ ఉంటాయి. ఇదేంది ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో రెగ్యులర్ ఇన్కమ్ ఆర్ఓపి ఆప్షన్. ఇవన్నీ స్క్రీన్ షాట్లు తీసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? రైడర్స్ యాడ్ చేస్తే రైడర్ సంబంధించిన డీటెయిల్స్. మేక్ యువర్ ఓన్ ప్లాన్ 12,50,000 12,00,000 తీసుకుందాం. 17 ఇయర్స్. యాక్సిడెంటల్ డెత్ లంప్ సమ్ 12,00,000 17 ఇయర్స్. ఏటీపీడీ లంప్ సమ్ 12,00,000 17 ఇయర్స్. బీపీఆర్ ఇంక్లూడ్ ఉంది. ఇది ఆఫ్ చేసుకోవాలి, అందుకే బీపీఆర్ రాలేదు. బీపీఆర్ లంసమ్ 12,00,000 17 లంసమ్ 12,00,000 17 లంసమ్ 12,00,000 17. ఇది రైడర్స్ అన్ని కలిపితే 1,05,000 అయిపోతుంది. ఓకేనా? ఫార్చ్యూన్ గ్యారంటీ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ వచ్చేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం 64 lakhs ఇన్కమ్ వస్తుంది. రైడర్స్ అన్ని కలిపితే 1,05,000 కంటే ఎక్కువ రావు. అంటే రైడర్స్ కట్టే డబ్బులు ఇంక్లూడింగ్ బీపీఆర్‌కి కట్టే డబ్బులు కూడా తక్కువైపోతాయి. ఓకేనా? ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ చూద్దాం. రెండో ఆప్షన్ నిన్న ఆల్రెడీ చెప్పినట్టున్నా. మళ్ళీ ఒకసారి దానికి దీనికి వేరియేషన్స్ మీకు తెలిస్తే ఇది రెండో ఆప్షన్. ఇన్కమ్ స్టార్టింగ్ ఇయర్ 18 ఇయర్స్ నుంచే పెట్టుకుందాం. దానిలాగానే 1,00,000 కంటిన్యూ. సేమ్ రైడర్స్ అన్ని యాడ్ చేద్దాం. ఇది వైటాలిటీ ఎప్పుడు ఆఫ్ చేసుకుంటేనే బీపీఆర్ వస్తది. గుర్తుపెట్టుకోండి. 12,50,000 ఉంది కదా! ఇవి కూడా అన్ని 12 lakhs ఇచ్చేద్దాము. మీరు కూడా 12,50,000 ఇవ్వచ్చు. మనకు లేట్ కావద్దనే ఉద్దేశంతోనే ఇట్లా చేస్తున్నాను. మాక్సిమం బేసిక్ కవరేజ్ కంటే రైడర్ కవరేజ్ ఎక్కువ ఇవ్వడానికి ఆప్షన్ లేదు. తక్కువ ఇచ్చినా పర్లేదు గానీ.
ఇది చూడు విత్ బీపీఆర్ పాలసీ టర్మ్ 85 ఇయర్స్ వచ్చేంత వరకు పనిచేస్తుంది. కొంచెం రిటర్న్స్ కూడా పెరుగుతాయి. ఇదన్నమాట. దానికి దీనికి వేరియేషన్ 4,00,000 చేంజ్ రిటర్న్స్ పెరుగుతున్నాయి. 85 ఇయర్స్ వరకు ఉంటుంది. కవరేజ్‌లో 85 ఇయర్స్ వరకు ఉంటే బీపీఆర్ రైడర్ బెనిఫిట్ ఉంటుంది. ఇది రెండో ఆప్షన్. మీకు ఆల్రెడీ ఎఫ్‌జి సెక్యూర్ ఇవి చెప్పినా గదా! దాంట్లో ఒకసారి చూస్తే మీకు అర్థమైతది. ఒక్కసారి చూస్తాను ఉన్నాయా డిలీట్ చేసినా. హ్మ్. ఇవైతే ఇప్పుడు తీసినవే. హ్మ్. ఫ్యూచర్ రెడీ ఇన్‌కమ్. ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలో చూడండి 56,00,000 ఇన్‌కమ్ తక్కువొస్తుంది. మనకన్ని 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి 50 ఇయర్స్ పాలిసీ ఉంటుంది. పాలిసీ టర్మ్ 50 ఇయర్స్. ఇది 56 ఇయర్స్. ఓకేనా? దాంట్లో కూడా 12 ఇయర్స్ పేమెంటు, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. ఇన్‌కమ్ వచ్చే టర్మ్ తగ్గుతది కాబట్టి ఆటోమేటిక్‌గా నీకు ఎక్కువ ఇన్‌కమ్ చూయిస్తది. బట్ పాలిసీ టర్మ్ 50 ఇయర్స్ ఉండడం వల్ల ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 50,00,000 వచ్చేస్తది. ఓకేనా? రెగ్యులర్‌గా డబ్బులొస్తాయి. లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ ఏం రాదు దాంట్లో. దీంట్లో మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తది. ఇది చూడండి డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్‌ఓపీ. ఇది డిఫర్డ్ ఇన్‌కమ్. డిఫర్డ్ ఇన్‌కమ్ ఏమో ఇది. డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్‌ఓపీ ఇది. దీంట్లో ఏంది కొంచెం రిటర్న్స్ ఎక్కువొస్తాయి దాంతో పోల్చుకుంటే. కానీ బీపీఆర్ రైడర్ అనేది పాలిసీ టర్మ్ దీంట్లో ఓన్లీ 18 ఇయర్స్ వరకే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు చూడొచ్చు. ప్రతిదాన్ని మీరు కొటేషన్స్ తీసుకొని చూసుకుంటే మీకు అర్థమైపోతది మాక్సిమం. హ్మ్. ఇప్పుడేంది? ఈ విధంగా మనకి లాస్ట్‌కి కొటేషన్ అనేది పీడీఎఫ్ కూడా చేసుకోవచ్చు. నన్నడిగితే మాత్రం 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఇది ఇస్తే చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే చూడండి ఓవరాల్‌గా 18 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత మనకి జీరో జీఎస్టీ కూడా ఇక్కడ చూడండి. జీరో జీఎస్టీ ఉంది. ఎంత కట్టాల్సి మనకు కావాల్సిన బెనిఫిట్స్‌కి వచ్చిన ప్రీమియం కట్టేస్తే సరిపోతుంది. రైడర్స్ అన్నీ యాడ్ చేసినాం. టర్మ్ బూస్టరు అదే టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్, ఏడీ, ఏటీపీడీ, బీపీఆర్ 4 రైడర్‌లు యాడ్ చేసినాము. తక్కువ అంటే రైడర్స్ కట్టే డబ్బులు గూడా తక్కువ కనిపిస్తాయన్నమాట. ఓకేనా? బీపీఆర్ రైడర్ గూడా తక్కువ కనిపిస్తది. మాక్సిమం రిటర్న్స్ ఒస్తాయి. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మనకు 68,00,000 వరకొస్తది. ఇన్స్యూరెన్స్ కవరేజ్ గూడా మనకి వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దలా పెరుగుతుంటది. మళ్ళీ లాస్ట్‌లో కొంచెం తగ్గుతూ వస్తుంది. మాక్సిమం మనకి 19,00,000 కవరేజ్ వరకి వస్తది. ఓకేనా? ఇన్ కేస్ కస్టమర్ ఇప్పుడు 30 ఇయర్స్ గదా! నెక్స్ట్ 30 ఇయర్స్‌లో ఏదన్నా రిస్క్ జరిగినట్లయితే ఇక 19,00,000 ఇన్స్యూరెన్స్ కవరేజ్ గూడా ఉంటుంది. ఓకేనా? ఇదన్నమాట. మీరొక్కసారి ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి మీకు సంబంధించిన కస్టమర్స్ అందరికి ఏ పాలిసీ అయితే సూటబుల్‌గా ఉంటుంది. ఎఫ్‌జి ప్లస్ రెగ్యులర్ ఇన్‌కమ్‌లో కన్‌ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ ఇవేం లేకుండా ఉన్నప్పుడు ఎఫ్‌జి ప్లస్ ఉండే. దానికంటే కొంచెం అడ్వాన్స్‌డ్ వెర్షన్‌గా ఎఫ్‌జి సుప్రీం తెచ్చారు. దానికంటే కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఎఫ్‌జి సెక్యూర్ తెచ్చారు. ఆ 2 ఒకసారి చూసుకొని మీరు ఎఫ్‌జి సెక్యూర్‌లో దాంట్లో ఉన్న పీపీటీలు, పీటీలు, మెచ్యూరిటీ అమౌంట్, ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లు ఇవన్నీ చూసుకుంటే ఎఫ్‌జి సెక్యూరే మీకు బెటర్‌గా అనిపిస్తది. అందుకని రెగ్యులర్ ఇన్‌కమ్‌లో నేను దీంట్లో వేరియేషన్స్ గూడా 1, 2 వీడియోలు చేస్తాను రేపు, ఎల్లుండి. ఒక రూ. 1,00,000 ప్రీమియం పెట్టి 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఎఫ్‌జి ప్లస్, ఎఫ్‌జి సెక్యూర్, ఎఫ్‌జి సుప్రీం 3 పాలిసీలు తీసి ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లు ఎంతున్నయి, రిటర్న్స్ ఎంతొస్తున్నాయి, రైడర్ అమౌంట్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ గూడా మీకు ఒకటి కంపారిజన్ వీడియో గూడా చేస్తే మీకొక క్లారిటీ ఉంటుంది. నా బెస్ట్ సజెషన్ ఏందంటే, మనకి 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి 55 ఇయర్స్ వచ్చే పాలిసీ టర్మ్ పెట్టి బీపీఆర్ రైడర్ మిగతా రైడర్‌లు యాడ్ చేసి 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటది. బీపీఆర్ రైడర్ ఉంటది. బెస్ట్ పాలిసీస్ అన్నమాట అవి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, కాల్ చేయండి. మీ యొక్క డౌట్స్ అన్నీ క్లారిఫై చేయాలనేదే నా మెయిన్ గోల్ అన్నమాట. మీరెంత పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మీకు సంబంధించిన కస్టమర్స్‌కి అంత పర్ఫెక్ట్‌గా మనం పాలిసీల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం అనేది నా హోపు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు మంచిగా పాలిసీలు తీసుకున్నామనే సాటిస్ఫాక్షన్, మనకి ఎంతో కొంత ఇన్‌కమ్ గూడా మంచిగా జనరేట్ అవుతుందనేది నా టార్గెట్ అండి. థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీ కామెంట్స్ గాని, కాంప్లిమెంట్స్ గాని నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఓకేనా? బెస్ట్ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్. బై.